నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. చంద్రబాబు నాయుడు గారు అయితే ఢిల్లీ వెళ్ళారు. అక్కడ కొన్ని కీలక ప్రాజెక్టుల పైన ఆమోదం అయితే తీసుకొని వచ్చారు. సో అవి ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గావట్లమణి గారు. నమస్కారం మేడం. నమస్తే అండి. మనం ఇప్పుడు ఏంటంటే ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారు అంటే ఇక్కడ ఆల్రెడీ ఆంధ్రలో తన ఒక విజయకేతనం ఎగరేశారని అనుకోవాలి. అండ్ అలానే ఇప్పుడు ఢిల్లీలో కూడా తన హవా నడుస్తుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఏదైతే తను మాట్లాడడానికి రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రానికి వచ్చే నిధుల కోసం మాట్లాడడానికి వెళ్ళారో అక్కడ ఏదైతే కొన్ని కీలక ప్రాజెక్టులకి ఓకే చెప్పారు, ఓకే ఆమోదం తెచ్చుకున్నారు అని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. అంటే అందులో ఏవేవి ఉన్నాయంటారు? అసలు ముందు ఈయన ఎందుకు వెళ్ళారు ఢిల్లీకి? బికాజ్ మనకి రాజధాని నిర్మాణం మొదలయ్యి 10 ఏళ్ళు అవుతుంది. అంటే 2014 ఆయన పదవిలోకి వచ్చాక మొదలుపెట్టారండి అమరావతి నిర్మాణం. అయితే అమరావతి అనుకున్నారు, నిర్మాణం మొదలుపెట్టారు, రైతుల దగ్గర నుంచి భూమి తీసుకున్నారు, ఇవన్నీ జరిగాయి. మనకి జరిగాక 2019 నుంచి 24 వరకు అన్నీ ఆగిపోయాయి. మనం గతంలో కూడా చెప్పుకున్నాం. ఈ ఓఆర్ఆర్ ఏదైతే ఉందో అది 189 కిలోమీటర్లు, అంటే అమరావతి విజయవాడ చుట్టూరా ఇట్లాగా మొత్తం, అంటే రోడ్లకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఈ రోడ్ల అనుసంధానం కావచ్చు, అటు రాయలసీమకి, తర్వాత ఇటు హైదరాబాద్కి, అట్లా అంటే ఈ అనుసంధానాలు, లేకపోతే ఎక్స్ప్రెస్ హైవే తోటి అనుసంధానం, అంటే కేంద్రానికి సంబంధించింది అది. ఇవన్నీ కూడా వాళ్ళు పక్కకు పెట్టేశారు. ఎవరు? వైసీపీ ప్రభుత్వం. మనం చూసాము రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయో మనకు తెలుసు. ఈవెన్ కేంద్రం ఇచ్చిన నిధులు కూడా వాళ్ళు మళ్లించేశారు మనకు తెలిసి. కేంద్రం ఎప్పుడు ఇవ్వాల్సిన నిధులు అప్పుడు ఇస్తూనే ఉంది. అటు రోడ్లకు కావచ్చు, ఇటు మిగిలిన ప్రాజెక్టులకు కావచ్చు, అటు పోలవరానికి కావచ్చు, ఇట్లా మీరు దేనికి తీసుకున్నా కూడా వీళ్ళు కేంద్రం నుంచి తెచ్చుకోవాల్సిన నిధులు తెచ్చేసుకున్నారంటే కేంద్రం రెగ్యులర్గా ఇచ్చారు మనం మాట్లాడేది. కాకపోతే ఏంటంటే ఆ నిధులు ఏవి వాళ్ళు ఉపయోగించలేదు, వాళ్ళన్నీ సొంతానికి వాడుకున్నారు. అందుకని ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు పదవి చేపట్టి 22 రోజులు అయింది. 3 రోజులుగా ఆయన ఢిల్లీలో ఉండి మొత్తం 7 ప్రాజెక్ట్స్కి ఆయన అనుమతి తెచ్చుకున్నారు. 1,00,000 కోట్ల బడ్జెట్ అడిగారు ఆయన. ఎందుకంటే ఇప్పుడు మనకి బడ్జెట్ ప్రవేశపెడతారు కదండి గారు. సో అందుకని ఆయన గబగబా వెళ్ళి మీ బడ్జెట్లో మాకు ఒక బుందేల్ఖండ్ తరహాలో ఒక స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వండి స్పెషల్గా అని కూడా అడిగారు ఆయన. ఒక ముఖ్యమంత్రికి ఉండాల్సిన దూరాలోచన ఇది. ఎందుకంటే ఇప్పుడు చూసారంటే మనం అన్నీ కూడా అవగాహనలో ఉండాలి. కేంద్రంలో ఏం జరుగుతోంది, రాష్ట్రంలో ఏం జరుగుతోంది, పక్క రాష్ట్రంలో ఏం జరుగుతోంది తెలుసుకోవాలి కదా ఒక ముఖ్యమంత్రిగా. ఆయన తెలుసుకుని ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెడతారు, గబగబా వెళ్ళారు, అడిగారు. తర్వాత అందరినీ మొత్తం ఏ శాఖల మంత్రులను కలవాలో ఆయా శాఖల మంత్రులను కలిశారు. 16వ ఆర్థిక సంఘం చైర్మన్ని కూడా కలిశారు. ఇట్లా ప్రతి ఒక్కటి ఆయన చేయగలిగారు. ఆయన ప్రయత్నాలన్నీ ఆయన చేశారు. ఇది కొత్తగా తీసుకొచ్చిన ప్రాజెక్ట్ కాదు, ఆల్రెడీ ఓకే అయిన ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా. కాబట్టి వీటికి మాకు నిధులు ఇవ్వండి అని అడిగారు. ఇట్లా గత ప్రభుత్వం అన్నీ కూడా నాశనం పెట్టింది, పక్కకు పెట్టేసింది అని ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇప్పుడు నిన్న వెళ్ళి ఆయన తీసుకొచ్చినవి ఏమేమి ఉన్నాయంటే, ఇప్పుడు మనకి అమరావతి ఓఆర్ఆర్కి వాళ్ళు పచ్చ జెండా ఊపారండి కేంద్రం. తర్వాత ఇప్పుడు 20-25 వేల కోట్లు భరించేందుకు కేంద్రం సిద్ధమైంది. తర్వాత ఇంకా ఏమేమి కీలక ప్రాజెక్ట్స్ అంటే, అమరావతి హైదరాబాద్ మధ్య 6 వరుసల గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేకి ఓకే అయింది. తర్వాత 80-70 కిలోమీటర్ల మేర తగ్గుతుంది దూరం మనకి దీనివల్ల. సో ముప్పవరం అమరావతి మధ్య 90 కిలోమీటర్ల రహదారికి ప్రతిపాదన అయింది. తర్వాత రాయలసీమ నుంచి రాజధానికి పెరగనున్న అనుసంధానం, ఇది కూడా ముఖ్యమైనది మనకి. ఎందుకంటే రాయలసీమకి యాక్చువల్గా డైరెక్ట్ ఇది కావాలి అని ఈయన కూడా ఒక్కదాని మీద కాన్సన్ట్రేట్ చేసినట్టున్నారు. ఎవరు? గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి. బికాజ్ పులివెందులకి, అమరావతికి ఇవన్నీ పక్కకు పెట్టేశాడు ఆయన. ఈ ఓఆర్ఆర్ పక్కకు పెట్టేశాడు, ఈ 6 లైన్ల గ్రీన్ ఫీల్డ్ వేకి పక్కకు పెట్టేశాడు. ఓన్లీ పులివెందులది కొద్దిగా కాన్సన్ట్రేట్ చేశారని మనం విన్నాం అన్నమాట. సో ఇప్పుడు ఈ సత్యసాయి జిల్లాలో ఏదైతే ఉందో ఈ కొడికొండ సమీపంలో అక్కడి నుంచి ఈ రహదారి మొదలవుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి ముప్పవరం వద్ద మనకి చెన్నై, కోల్కతా NHలో కలిసేలాగా వీళ్ళు అంటే అనుమతులు తీసుకుంటున్నారు. ఇలా మీకు రోడ్లు ఇప్పుడు మనకి పారిశ్రామికంగా మనం అభివృద్ధి చెందాలన్నా, లేదు పెట్టుబడులు రావాలన్నా, సో పారిశ్రామికవేత్తలు రావాలన్నా ముందు ఉండాల్సింది రోడ్లు కదండి. ముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగోవాలి కదా. సో అందుకోసమని ఇప్పుడు గతంలో కంటే వ్యయం ఎక్కువైపోయింది. ఇప్పుడు చెప్పాలంటే గతంలో మనకి 20 కోట్ల కంటే తగ్గేది, ఇప్పుడు 20 నుంచి 25 వేల కోట్లు అయిపోతుంది అంటున్నారు ఈ ఓఆర్ఆర్కి.
కాబట్టి ఇవన్నీ కూడా ఎవరి వల్ల జరిగింది? ఒక వైసీపీ వల్ల జరిగింది. అంటే వైసీపీ 5 ఏళ్లలో ఇవన్నీ పూర్తి చేసుంటే ఈరోజు రాష్ట్రం చాలా ముందంజలో ఉండేది మనకి చెప్పాలంటే. కానీ ఇది చేసింది ఎవరు? ఈ తప్పిదాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చేశారు. సో ఇప్పుడు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. రోడ్లు చూసారంటే మీరు చాలా ఘోరంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకున్నాడు కదా ఆయన ఎలక్షన్స్ ముందు. 1% చేయలేదన్నా, 1% మద్యపాన నిషేధం అనమాట. 99% వాళ్ళు పూర్తి చేయలేదండి. 1% పూర్తి చేసి 99% పనులన్నీ వీళ్ళు పెండింగ్లో పెట్టారనమాట వైసీపీ వాళ్ళు. లేకపోతే రోడ్లు కాకపోవటం ఏంటండి? మద్యపాన నిషేధం జరిగిందా? జరగలేదు కదా. చూసారు కదా, బియ్యం అక్రమాలు జరిగాయి మనకి. ఇప్పుడు దాని మీదే కదా ద్వారంపూడి పని ఉంది ఇప్పుడు. ఇట్లా మీరు ఏది చూసుకున్నా కూడా ఒక్కొక్క మంత్రి కరెక్ట్ అయి ఉన్నాడు. అంటే మాజీ మంత్రులు ఒక్కొక్క విషయంలో ఒక్కొక్క అవినీతిలో మాజీ మంత్రి ఉన్నాడు. ఆ మాజీ మంత్రి ద్వారా ఈ డబ్బులన్నీ కూడా అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి తాడేపల్లికి వెళ్ళాయి ఈ డబ్బులన్నీ. మీరు చూసారంటే అంటే ప్రతి దాంట్లోనూ ఫస్ట్ 50% షేరు జగన్మోహన్ రెడ్డికి వెళ్ళిపోయింది. ఒక మద్యం ఒకటేనేమో ఎక్కువ శాతం ఆయనకు వెళ్ళింది. 2.5 లక్షల కోట్లు అన్నారు. అది మద్యం అక్రమంగా తరలించింది కావచ్చు, లేకపోతే మద్యంలో పెట్టి వీళ్ళు జే బ్రాండ్స్ తీసుకొచ్చింది కావచ్చు. సో అలాగే ఈ రహదారుల విషయంలో మరి ఎందుకనో వీళ్ళు దృష్టి పెట్టలేదు. అంటే మరి ఈ డబ్బులన్నీ మళ్ళించేశారా ఏంటి? ఇంకా ఆ విషయాలు బయటకు రావాలి. సో మొత్తం మీద మనం ఎలా చూసుకున్నానంటే ఇప్పుడు రహదారులు అనేది మనుషులు, మనం గతంలో రోడ్లు చూసుకుంటే చాలా అద్భుతంగా ఉండేవి ఆంధ్రప్రదేశ్లో. మీకు తెలుసు, హైదరాబాద్ని మించి ఉండేవి. ఒక పల్లెటూరుకి వెళ్ళినా కూడా చాలా బాగుండేవి. కానీ ఇప్పుడు ఆ గుంతలు మధ్యలో రోడ్లు కుంగిపోతాయి. అంటే టెంపరీగా ఏదైనా అవసరమైన చోట కొద్దిగా రోడ్లు వాళ్ళు పూడ్చేసి అవన్నీ కూడా టెంపరీ పనులు అనమాట. అంటే లాంగ్ రన్లో ఆ రోడ్లు నిలవు, కుంగిపోతాయి. ఆ రకంగా తయారు చేశారు. అందువల్ల ఇప్పుడు ఈ రోడ్లు బాగుపడితేనే ప్రజల జీవనం బాగుపడుతుంది ముందు. ఎందుకంటే ఈ గుంతల్లో పడి నడునొప్పి కూడా వస్తుంది మనుషులకి. అంటే హెల్త్ ఇష్యూస్ కూడా, ఆరోగ్యపరంగా కూడా వాళ్ళకి లేనిపోని రోగాలు వస్తాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్ అండి. ఇప్పుడు ఈ రోడ్లు బాగుపడితే డెఫినెట్గా రాష్ట్రం విదిన్ నో టైం బాగుపడుతుంది. కాబట్టి ఇప్పుడు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాబట్టి రోడ్ల మరమ్మతులకు ముందు డబ్బులు వస్తే, రోడ్లు బాగుపడిపోతే వరుసగా మనకి పరిశ్రమలు వస్తాయి, పెట్టుబడులు వస్తాయి, అన్నీ జరుగుతాయి. రాష్ట్రం ముందు అభివృద్ధి పదంలోకి వెళ్తుంది. ఇవాళ ఎలాగా హైదరాబాద్లో ఈ విభజన హామీల మీద మాట్లాడబోతున్నారు చంద్రబాబు నాయుడు గారును రేవంత్ రెడ్డి గారు. సో మరి ఇంకేమేమి తీసుకొస్తారో చూడాలండి మనం. ఏదైనా కూడా అక్కడ కేంద్రంలో వాళ్ళ చర్చలు సఫలమయ్యాయి. ఆయన వెళ్ళి అడిగిన అన్నింటికీ ఆల్మోస్ట్ కేంద్రం అయితే తలూపింది. అంటే ఇంకా నిధులు అవి మంజూరు అవ్వాలి, అవి రావాలి, మనకి వస్తాయని ఆశిద్దాం. అదేవిధంగా ఇవాళ హైదరాబాద్తో కూడా చర్చలు సఫలమవుతాయని అనుకుందాం మనం, అంటే తెలంగాణకు సంబంధించి. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.